కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న E20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఆప్ ఆందోళన చేపట్టింది. ఆప్ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ప్రధాని మోదీ నివాసం వరకు మార్చ్ చేపట్టింది. ఈ సందర్భంగా 2 లక్షల మంది సంతకాలతో కూడిన పిటిషన్ను అందజేస్తామని తెలిపారు. E20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఆన్లైన్లో దాఖలు చేసిన పిటిషన్కు ఇప్పటికే 2 లక్షల మందికి పైగా మద్దతు ఇచ్చారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను ప్రధాని మోదీ నివాసానికి తీసుకెళ్తానన్నారు కేజ్రీవాల్. E20 పెట్రోల్ వినియోగం విషయంలో ప్రభుత్వం 3 డిమాండ్లకు అంగీకరించాలన్నారు. ఇప్పటికే వాహనదారులు E20 పెట్రోల్ బలవంతంగా వాడుతుండగా వారికి ఎలాంటి ప్రయోజనం కలగడం లేదన్నారు. E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనదారులకు ఏ ప్రయోజనం లేనప్పుడు దాని ఉపయోగం ఏంటి, ఎందుకు దీన్ని వాడాలి, పైగా ఎథనాల్ పెట్రోల్ వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. दबाव में जो प्रधानमंत्री जी अमेरिका से इथेनॉल इंपोर्ट करके देशवासियों के ऊपर थोप रहे हैं, देशवासियों की गाड़ियां खराब कर रहे हैं, ये सही नहीं है। तो इस बारे में 2 लाख से ज़्यादा लोगों ने चिट्ठी लिखी है प्रधानमंत्री जी को। आज वो चिट्ठी लेके प्रधानमंत्री जी को सौंपने के लिए हम जाएंगे। सर, अगर नहीं जाने दिया, रोक दिया जाएगा तो कहाँ पे कैसे भेजेंगे? देखते हैं कहाँ रोकते हैं, क्या कहते हैं वो लोग। मुझे उम्मीद है कि नहीं रोकेंगे वो। కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న E20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఆప్ ఆందోళన చేపట్టింది. ఆప్ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ప్రధాని మోదీ నివాసం వరకు మార్చ్ చేపట్టింది. అయితే అసలు E20 ఫ్యూయల్ పాలసీని ఆప్ ఎందుకు వ్యతిరేకిస్తోంది? అసలు ఈ E20 ఫ్యూయల్ పాలసీ ఏంటి? ఎందుకు అంతగా దీనిపై చర్చ జరుగుతోంది? దీనివల్ల లాభమా, నష్టమా? కేంద్రం తీసుకొచ్చిన E20 ఫ్యూయల్ పాలసీ అనేది ప్రధానంగా 2-3 అంశాలను హైలైట్ చేస్తోంది. అందులో ఒకటి ముడి చమురు దిగుమతులను తగ్గించడం, రెండోది పర్యావరణాన్ని పరిరక్షించడం, ఇక మూడోది దేశీయ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం. ఈ 3 అంశాలే లక్ష్యంగా కేంద్రం E20 ఫ్యూయల్ పాలసీని తీసుకొచ్చింది. అయితే దీన్ని ఆప్ సహా పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పార్టీలకు తోడు వాహనదారులు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. E20 ఇంధనం అనేది 80% పెట్రోల్, 20% ఎథనాల్ల మిశ్రమం. ఇది ప్రధానంగా చెరుకు, ఇతర వ్యవసాయ ముడి పదార్థాల నుండి ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఎథనాల్కు విస్తృత మార్కెట్ కల్పించడం ద్వారా దేశీయంగా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయొచ్చన్నది కేంద్రం వాదన. అయితే E20 ఫ్యూయల్ను వాడటం ద్వారా వాహన మైలేజ్ తగ్గిపోతుందంటూ వాహనదారులు లబోదిబోం అంటున్నారు. సాధారణ పెట్రోల్తో పోలిస్తే E20 ఫ్యూయల్ వాడటం ద్వారా చాలా వాహనాలు 2% నుంచి 6% వరకు మైలేజ్ పడిపోతుందని వాహనదారులు చెబుతున్నారు. 2016కు తీసుకున్న వాహనాల ఇంజిన్లు త్వరగా పాడైపోతాయని, రబ్బర్ పార్ట్స్, గ్యాస్కెట్స్ దెబ్బతింటాయని వాహనదారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు E20 ఫ్యూయల్ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుందని, శిలాజ ఇంధనాలపై భారతదేశం ఆధారపడడాన్ని తగ్గిస్తుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అయితే ఎథనాల్ ఉత్పత్తి వల్ల పర్యావరణ నష్టాలు కూడా ఉన్నాయని పలు విమర్శకులు కూడా వస్తున్నాయి. భారీ స్థాయి చెరుకు సాగుకు అధిక మొత్తంలో నీరు అవసరమవుతుందని నిపుణులు అంటున్నారు. ఇది ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్న దేశంలో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎథనాల్ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించినప్పటికీ అది ఆల్డిహైడ్ల వంటి కాలుష్య కారకాల ఉద్గారాలను పెంచవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నట్లుగా ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశం కావడంతో పార్లమెంట్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. వాహనదారులు ఆందోళన చెందుతున్నట్లు అలా ఏమీ జరగదని తెలిపింది. E20 ఇంధనం వల్ల ఇంజన్లు పూర్తిగా దెబ్బతింటాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఇది పూర్తిగా సురక్షితమని స్పష్టం చేసింది. అయితే 2016 కంటే ముందు తయారైన కొన్ని పాత వాహనాల్లో మాత్రం సాధారణ సర్వీసింగ్ సమయంలో కొన్ని రబ్బరు పార్ట్స్ లేదా గాస్కెట్లు మార్చాల్సి రావచ్చని తెలిపింది. అలాగే E20 ఫ్యూయల్ వాడటం వల్ల వాహన బీమా క్లెయిమ్లు తిరస్కరించబడతాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. కేవలం E20 పెట్రోల్ వాడారనే కారణంతో ఏ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ కాదని స్పష్టతనిచ్చింది. E20 ఫ్యూయల్ పాలసీ ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు భారం తగ్గడంతో దేశానికి విదేశీ మాదక ద్రవ్యం ఆదా అవుతుందని, అలాగే ఎథనాల్ తయారీకి ధాన్యం, చెరుకు వినియోగం పెరగడం ద్వారా దేశీయ రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని కేంద్రం వాదిస్తోంది.